ఈరోజు నేను తోటకూర మామిడికాయ పప్పు చేయబోతున్నానండి. వాటికి కావాల్సింది కందిపప్పు 1 more గ్లాస్, బాగా వాష్ చేసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నానండి. నెక్స్ట్ మా కుండీలో తోటకూర వచ్చింది, కొంచెం తోటకూర, కొత్తిమీర, ఒక బిగ్ సైజ్ ఆనియన్, సింగిల్ 1 టమోటో, 2 గ్రీన్ చిల్లీ, ఒక 5 స్పూన్స్ మ్యాంగో తురుము పట్టుకున్నానండి, మ్యాంగో పేస్ట్, మ్యాంగో తురుము. ఇవి టోటల్గా ఈ మొత్తాన్ని పప్పులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకున్న ఒక చిన్న స్పూన్స్ 2 స్పూన్స్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్, టర్మరిక్ 1 స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్. పప్పు బాగా ఉడకటం కోసం కొంచెం ఆయిల్. పప్పు పొంగకుండా ఉండడానికి 1 స్పూన్ ఇట్లా యాడ్ చేస్తానండి నేను. ఇలా పప్పు పొంగకుండా ఉండడానికి స్పూన్ ఇలా యాడ్ చేసుకోవాలి. కుక్కర్ పెట్టేసుకున్నానండి, 3 విజిల్స్కి స్టాప్ చేయాలి. ఉడికిపోయిందండి. దీంట్లో స్పూన్ ఉంది, ఒకటి తీస్తాను. పప్పుని చూపి చిన్న పప్పు గుత్తి తీసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. బాగా స్మాష్ చేసుకున్నానండి పప్పుని. ఇప్పుడు తిరగమాత పెట్టుకోవాలి పప్పుని. ఇంకా పప్పుకి పోపు పెట్టుకుంటానండి. కొంచెం ఇంగు వేసుకోవాలి. పోపు రెడీ అయిపోయిందండి, పప్పులో మిక్స్ చేస్తున్నాను. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. పప్పు రెడీ అయిపోయిందండి, ఒకసారి చూడండి. మామిడికాయ తోటకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. నేనైతే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలోకి ఒక ముద్దకి ఒక నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ పప్పు. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.